గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. ఇవాళ మన ఛానల్‌లో ఎగ్ గార్లిక్ రోస్ట్ అయితే చేసేద్దాం. మరి ప్రాసెస్‌లోకి అయితే వెళ్దామా? ముందుగా బౌల్ తీసుకొని ఎగ్స్ అయితే అందులో వేసుకొని వాటర్ పోసి కాస్త సాల్ట్ వేసి అయితే ఉడకపెట్టి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ జార్‌లో పేస్ట్ అయితే వేసి పెట్టుకుందాము. మిక్సీ జార్‌లో అయితే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కాస్త మిరియాలు, 1 స్పూన్ సాల్ట్, పట్టా, లవంగ, ఏలక్కాయ కొంచెమేనండి ఫ్లేవర్ కోసము. 2 స్పూన్స్ కారం, పొట్టు ఒలిచిన తెల్లపాయలు అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే జార్లో ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఎగ్స్ అయితే ఉడికిపోయి ఉన్నాయి. వాటికి పొట్టోలు చేసుకొని మిడిల్లోకి హాఫ్గా అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. సింపుల్గా ఒక హాఫ్ టేక్ అయితే సరిపోతుంది. 2 పూట్లకు కావాలంటే ఆఫ్టర్నూన్కి నైట్కి కావాలంటే కొంచెం ఆనియన్ పేస్ట్ అవి ఎక్కువ వేసుకోవాలి. ఇది మధ్యాహ్నం వరకు తినొచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లో అయితే ఆ ఎగ్స్ వేసేసి కాస్త పసుపు, కాస్త సాల్ట్ వేసుకొని కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు ఆ ఎగ్స్‌ని అయితే వేయించుకుందాం. అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకొని ఇందులో మనం మసాలాలు ఏమి వేయటం లేదు కదా! అంతా సింపుల్ రెమెడీస్. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ ప్లేట్‌లో పెట్టేసుకుందాము. అదే బాండల్లో అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని వేయించుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత కాస్త కరివేపాకు అయితే వేసుకొని కాసేపు వేయించుదాం. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇంతకు వేసిన పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేద్దాం. ఇది బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అయితే అందులో పెట్టేద్దాం. ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కటి చిన్నగా అయితే తిప్పుకోండి. అంటే దాంట్లో వైట్ అయితే ఊడిపోద్ది కదా! తిప్పి కాసేపు అయితే మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది ఎగ్స్‌లోకి వెళ్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్‌లో అయితే కలుపుకొని తినండి. సూపర్ అసలంతే. మరి కాస్త కొత్తిమీర చల్లాక కాసేపు మూత పెట్టేసి వదిలేసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.